హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ ద రాజాసాబ్. ఇప్పుడే సినిమా చూశాను. ప్రీమియం షో చూసిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు రివ్యూ పెడుతున్నాను. సినిమా మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే వన్ టైం వాచబుల్. ఓకే, అంతవరకే. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇన్ డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ప్రభాస్ నుండి ఏమైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సినిమాలోని అదంతా కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. స్టోరీ అలా 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 బాగానే ఎక్కుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ ఎక్కువగా అయిపోయింది. ఆ ల్యాగ్ వల్ల కొన్ని సీన్స్ ఎందుకురా అని అనిపిస్తుంది. అండ్ క్రింజ్ కామెడీ తోటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా హర్రర్ సీన్స్ అయితే భయపడితే విఎఫ్ఎక్స్ ఎక్సలెంట్ అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇంకా ప్రభాస్ లుక్స్ అయితే చెప్పక్కర్లేదు, నో కామెంట్స్. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత ఆడియన్స్ ప్రభాస్ నుండి ఏమైతే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మారుతి దాన్ని స్క్రీన్ మీద చాలా క్లీన్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఎక్సలెంట్గా ప్రభాస్ లుక్స్ కానీ ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఈ సినిమాకి అదే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా తమనన్న ఇచ్చిన బీజిఎం అయితే ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయింది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. ఇంకా రొటీన్ స్టోరీ ఎక్కడా లీక్ చేయను. రాజాసాబ్ సినిమా ఎలా ఉంటుందంటే, డీడీ రిటర్న్స్ ఉంటుంది కదా, మనం సంతానం వచ్చిన ఒక ఫిలిం ఉంటుంది డీడీ రిటర్న్స్. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మూవీయే ఇది. అండ్ స్టోరీ కూడా చాలా చిన్నదే. ఒక నాన్నమ్మకి మనవడికి ఉన్న సంబంధమే ఈ సినిమా మొత్తాన్ని నడిపిస్తుంది. పెద్దగా స్టోరీ చెప్పుకోవడానికి ఏమి ఉండదు, కానీ ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ లాంటిది అని చెప్పాలి. ఇంకా హర్రర్ సీన్స్ వచ్చినప్పుడైతే బాగానే వర్కౌట్ అయ్యాయి. ఆ సీన్స్ కూడా ఆడియన్స్ని భయపెట్టేలాగా గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలోని. ఓవరాల్గా ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. ఓవరాల్గా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, తమనన్న ఇచ్చిన బీజిఎం బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చే క్లైమాక్స్ ఇంకొంచెం నీట్గా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. ఇదే మైనస్ పాయింట్. రిమైనింగ్ సినిమా మొత్తం కూడా ఓకేగా ఉన్నది. 5కి 3 ఇస్తున్నాను. ఎనీవే, మీరు కనుక రాజాసాబ్ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.